పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి 79 రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి. 26న రైల్వే బడ్జెట్, 28న వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 16 కొత్త బిల్లులు సభ ముందుకు రానున్నాయి. పార్లమెంటు కార్యకలాపాలు సజావుగా నిర్వహించడంపై దృష్టి పెట్టిన లోక్సభ సభాపతి మీరా కుమార్ నేడు అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి మొదలవనున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంతో ప్రారంభమయ్యే ఈ సమావేశాలు 79 రోజుల పాటు కొనసాగనున్నాయి. 2 విడతలుగా 34 సార్లు పార్లమెంట్ సమావేశం కానుంది. ఈ నెల 26న రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడతారు. 28న కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వార్షిక బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అన్ని పార్టీల విప్లతో సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్ అన్ని పక్షాల సభ్యులు సభకు హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు. సభ సజావుగా నడిపేందుకు అందరూ సహకరించాలని కోరారు. Though this session seems to be a long one, it will have 34 sittings. This is spread over 79 days. The new bills for introduction, which are ripe for introduction, are 16 bills. Members of Parliament have come into Parliament to participate in the discussions and the proceedings of Parliament, not to scuttle Parliament. చట్టసభల్లో ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యంపై సవరణల ఆర్డినెన్స్, సెబీ ఆర్డినెన్స్ లో సవరణలతో పాటు అనేక బిల్లులు బడ్జెట్ సమావేశాలు చర్చకు రానున్నాయి. జీవ సాంకేతిక నియంత్రణ బిల్లు, ఆర్థిక బిల్లు, 2013 రాజ్యాంగ 117వ సవరణ బిల్లు, ప్రజావేగుల సంరక్షణ బిల్లు, రైల్వేలో అనుబంధ నిధుల మంజూరుకు సంబంధించి ఓటింగ్తో కూడిన చర్చ, జార్ఖండ్ రాష్ట్ర బడ్జెట్పై సాధారణ చర్చ, భూసేకరణ పునరావాసాల కల్పన బిల్లు, న్యాయమూర్తుల పదవి విరమణ పెంపు బిల్లు, జాతీయ ఆహార భద్రతా బిల్లు, బీమా చట్టం బిల్లు, పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్లపై చర్చ జరగనుంది. వీటితో పాటు అకాల వర్షాల వల్ల పంట నష్టం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సుశీల్ కుమార్ షిండే అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు చెప్పే వరకు సభను స్తంభింపజేయాలని భావిస్తున్నాయి. మరోవైపు అధికార విపక్షాల పరస్పర విమర్శనాస్త్రాలతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరిగే సూచనలు కనిపిస్తుండటంతో సభ సజావుగా నిర్వహించడంపై లోక్సభ సభాపతి మీరా కుమార్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా నేడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలు పాల్గొనే ఈ సభలో సభా కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా సహకరించాలని ఆమె కోరనున్నారు.